వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమడోలు మండల వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు, అంబరుపేట, పాతూరు, గుండుగోలను, పోల్ల, పోలసానిపల్లి మసీదుల్లో ముస్లింలు ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమడోలు మసీదులో హిమాం దిల్షాద్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మసీద్ చైర్మన్ షేక్ హసీనా మాట్లాడుతూ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఈరోజు భీమడోల్ మహమ్మదీయ మసీద్ కమిటీ తరఫున ఈదుల్ జుహా అంటే బక్రీద్ మరి ఏదైతే ఇబ్రహీం సలాము వారి యొక్క త్యాగ నిరతిని దృష్టిలో పెట్టుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఈదుల్ అదా బక్రీద్ జరుపుకుంటున్నాం. అలాగే మరి ముస్లింలకు అతి పవిత్రమైనటువంటి హజ్ ఏదైతే మరి మక్కా ఉందో సౌదీ అరేబియాలో మరి నిన్న కొన్ని కోట్ల మంది హజ్ని పూర్తి చేయడం జరిగింది. ఏదైతే మానవాళికి ఈ త్యాగం అనేది మనం కూడా ప్రతి మనిషికి కూడా ముస్లిం అయిన, క్రిస్టియన్, హిందూ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనది. ఏ విషయాలైనా సరే మనం ఒక త్యాగాన్ని మన జీవితంలో ఒక అలవాటుగా అలవర్చుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి మా ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారికి చూపించడం ఒక మంచి మార్గాన్ని సూచించడం జరిగింది. అదేవిధంగా మన ఈరోజు ఏదైతే ముస్లిం మానవాళి ప్రపంచవ్యాప్తంగా ఉందో వాళ్ళందరూ కూడా ఆ సన్మార్గంలో నడిచి ఆ త్యాగ నిరతిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి మనిషికి కూడా మనిషికి సాయం చేసే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే మరి ఈరోజు ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారికి, అలాగే మన ఆప్టాప్ చైర్మన్ డీసీ చైర్మన్ శ్రీ గన్ని వీరంజన్ గారికి కూడా మరి ఏదైతే మంచి పరిపాలన అందిస్తున్నారో మరి ఆ భగవంతుడు ఈ వారికి అన్ని విధాలకు కూడా తోడుగా ఉండాలని మా మండలంలో అలాగే నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని నిలిపారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామికి ఉపయోగించే ద్రవ్యాల మీద వీటన్నిటి మీద ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణ వల్ల బాహ్యంగా మాత్రమే కాకుండా ఆంతరంగ దేవతలు ఆశ్రయించి ఉంటారు. వారందరికీ కూడా బలి ప్రసాదాన్ని సమర్పిస్తున్నారు సేవకులు. ఆ పూరితమైన యజ్ఞోపవీతాన్ని స్వామికి తెలియజేస్తారు. అంటే గార్హస్థ్యాశ్రమ స్వీకార అధికార సిద్ధ్యత్వం, అంటే గృహస్థాశ్రమ స్వీకార అధికార సిద్ధ్యత్వం కోసం ఆ యజ్ఞోపవీతానికి ఆరాధన చేసి ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి తెలియజేస్తారు. ఇది యజ్ఞోపవీత ఆరాధన అంటారు. అనయా ధ్యానాలాహనాది షోడశోపచార పూజయ యజ్ఞోపవీత దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఆయా దేవతలు లక్ష్మీనారాయణ స్వామి, సుదర్శన స్వామి సహితంగా వారిని ఆవాహన చేసి వాటికి షోడశ ఉపచార పూజ సమర్పించి ఆ పూజితమైన రక్షా సూత్రాన్ని మనందరికీ రక్షగా స్వామి గారి రక్షా సూత్రాన్ని నిర్వహించాలి. మనం ఎందుకు కంకణం కడుపుతున్నామంటే ఆశోచరం ద్వయమంటారు. 2 ఆశోచరాలు ఉంటాయి, వృద్ధాశోచరం, త్యాగాశోచరం. ఈ 2 కూడా ఈ కొద్ది సమయం పాటు పట్టకుండా చూడండి అని చెప్పి మనమందరం కూడా కంకణాలు తిరుగు మొదలాడతారు కదా, ఆ ఆటంకాలు చెప్పి వాటికి ఆరాధన చేసి మనం కంకణాలు పెడుతున్నాం. మనందరికీ రక్షగా స్వామిగా కంకణ ధారణ చేస్తారు. ఈ రక్షాసూత్ర ఆరాధన అంటారు. అనయా ధ్యాన జమ్మూ కాశ్మీర్ అభివృద్ది ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కాశ్మీర్లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా కాశ్మీర్ లోయలో పర్యటించిన ప్రధాని ఈ ప్రతిష్టాత్మక వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడి ఘటనను, ఉగ్రవాదులకు బుద్ది చెప్పిన ఆపరేషన్ సింధూర్ను ఆయన గుర్తు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టు భూసేకరణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లనే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాం. మంత్రి నిమ్మల స్పష్టీకరణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. శ్రీనగర్లో చారిత్రక చినాబ్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్ అభివృద్ధి ఆగదని స్పష్టం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.